ఇలా ఏ గ్రామానికి పోయినా ఏ ఎన్నికలలో మేము ప్రచారం చేయడానికి పోయినా మా ముందుండి కోలాటలు వేసేవాళ్ళు, మమ్మల్ని గెలిపించేవాళ్ళు, మాకు తిలకని దిద్దేవాళ్ళు, మాకు ఆశీర్వించేవాళ్ళు మహిళలు మాత్రమే అనేది నా 30 ఏళ్ళ అనుభవం. ఇవాళ దీన్ని ఎవడు అడ్డుకోలేడు. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు, ఇవాళ ఒక అడుగు వెనుకకు వేస్తుండొచ్చు, కానీ తప్పకుండా అమలు చేసి భారత జాతి గౌరవాన్ని నిలిపేటువంటి ప్రయత్నం మళ్ళీ మోడీనే చేస్తానని చెప్పేవారు ఒక మాట ఇచ్చిండు. తప్పకుండా 33% మహిళా లోకానికి రిజర్వేషన్ ఇచ్చి నారీ శక్తిని దాంట్లో ఇవాళ ఇంతకుముందు చెప్పిండ్రు, యుద్ధములో ఒక ఐఏఎస్ ఆఫీసర్లలో ఐపీఎస్ ఆఫీసర్లలో అనేక రంగాల్లో ఎట్లయితే పనిచేస్తున్నారో ఇక్కడ కూడా గొప్పగా పనిచేసే భాగ్యం మళ్ళీ మోడీ గారే భారత నారి మనకి కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చిందో దాన్ని ఎవడు అడ్డుకోలేడు. అడ్డుకుంటే భూలోకంలో తొక్కేస్తారని చెప్పి మనవి చేస్తూ